శ్రీరామకృష్ణ బోధామృతం. శరణాగతి. పరమేశ్వరేచ్ఛే జరుగుగాక అని నిర్మలమైన భక్తితోనూ నిష్కపటమైన విశ్వాసంతోనూ ఎవడు భగవంతుడికి తనను తాను సమర్పించుకుంటాడో అలాంటి వాడు శీఘ్రంగా సాక్షాత్కారం పొందుతాడు. సంసారంలో ఉండటం కానీ సంసారాన్ని త్యజించడం కానీ పరమేశ్వరేచ్ఛ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సర్వం ఆ పరమేశ్వరుడికే సమర్పించి కర్మలు నిర్వర్తించు. అంతకంటే నువ్వు చెయ్యగలిగిందేమిటి? 6 బయలు పొలంలోని చిన్న గుంటల్లోని నీటిని ఎవరు వాడుకోకున్నా త్వరలోనే ఎండిపోతుంది. అలాగే పాపాత్ములు ఒక్కొక్కప్పుడు పరమేశ్వరుని కరుణను కృపను అనన్యగతిగా నమ్ముకొని కేవలం అతడికి ఆత్మార్పణ చేసుకొని తరిస్తారు. విధివశాత్తు ఈ సంసారంలో ఉండగా నువ్వు ఆచరించాల్సిన పని ఏమిటి? సమస్తం భగవంతుడికి సమర్పించి ఆయనకు ఆత్మార్పణం చేసుకో. ఇక నీకేమీ భయం ఉండదు, బాధ ఉండదు. సమస్తం భగవంతుడికి ఇచ్చామాత్రంగానే జరుగుతోందని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. ముక్త్యారునామకు మించిన సులువు సురక్షితము అయిన వేరే మార్గం లేదు. ఇక్కడ ముక్తారునామా అంటే నాది అనే భావం పూర్తిగా విడిచి సర్వం ఈశ్వరేచ్ఛకు పరిపూర్ణంగా తనను తాను సమర్పించుకోవడం అని భావం. కోతి తిరుగాడుతుంటే దాని పిల్ల తల్లిని గట్టిగా అంటిపెట్టుకొని ఉంటుంది. పిల్లి కూన అలా కాక జాలి కొలిపేటట్లు మ్యావ్ మ్యావ్ అంటూ ఉంటుంది. అప్పుడు దాని తల్లి మెడపుచ్చుకొని సురక్షితమైన చోటుకి తీసుకుపోతుంది. కోతిపిల్ల తన పట్టుని విడిచిందా కింద పడి దెబ్బతింటుంది. ఎందుచేతనంటే అది తన బలాన్నే నమ్ముకొని ఉంది. కానీ పిల్లకు అలాంటి భయం కించిత్తూ లేదు. తల్లే దాని ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకుపోతుంది. భగవంతుడికి పూర్తిగా ఆత్మార్పణం చేసుకోవడానికి తనను తాను నమ్ముకొని ఉండటానికి ఉన్న భేదం ఇటువంటిది. ఒకడు తన 2 చిన్న కుమారులతో పొలం గట్టు మీదుగా పోతున్నాడు. ఒకడిని ఎత్తుకున్నాడు. రెండవ వాడు తండ్రి చేతిని పట్టుకొని నడుస్తున్నాడు. అప్పుడు వారికి ఆకాశంలో ఎగురుతున్న ఒక గాలిపటం కనిపించగా తండ్రి చేతిని పుచ్చుకున్న కొడుకు తన పట్టుని విడిచి చప్పట్లు కొడుతూ నాన్నా నాన్నా అదిగో గాలిపటం అంటూ ఆనందంతో కేకలు పెట్టసాగాడు. ఇంతలో ఆ బాలుడు తడబడి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. తండ్రి ఎత్తుకున్న బాలుడు ఆనందంతో చప్పట్లు కొట్టాడు. కానీ తండ్రి పట్టుకొని ఉండటంతో కింద పడలేదు. ఆధ్యాత్మిక విషయంలో స్వయం సహాయాన్ని పురుషాంకారాన్ని నమ్ముకున్నవాడే ఇందులో మొదటి బాలుడు. భగవంతుడికి ఆత్మార్పణం చేసుకున్నవాడే రెండో బాలుడు. 1000 చిల్లులున్న కడవతో నీళ్లు తెచ్చి శ్రీమతి అంటే రాధాదేవి తన పవిత్రతను రుజువు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్క నీటి బొట్టైనా కింద పడకుండా తీసుకురాగలిగింది. దాన్ని చూసి అందరూ ఇలాంటి పతివ్రత ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఉండబోదు అని చాటిస్తూ ఆమెను అమితంగా కొనియాడసాగారు. అప్పుడు రాధ ఇలా అంది, నన్నెందుకు స్తుతిస్తారు? కృష్ణుడికి జేజేలు కొట్టండి. ఈ మహిమ అంతా అతడిదే కానీ నాది కాదు. నేను కేవలం అతడి సేవికను. సంపూర్ణమైన ఆత్మార్పణ స్థితి ఎలాంటిదో తెలుసా? రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన వ్యక్తి దిండు మీద చేరగిలబడి తీరుబడిగా చుట్ట కాలుస్తూ అనుభవించే సుఖమైన విశ్రాంతి లాంటిది. అప్పుడు అంతా కేవలం నిర్విచారం. అన్నం తిని పారేసిన ఆకు మాదిరి లోకంలో మసులుకో. అది ఒకప్పుడు ఇంట్లోకి మరొకప్పుడు పెంట మీదికి గాలి చేత ఎగరగొట్టబడి దానికి వశమై ఉంటుంది. దైవవశాత్తు నువ్విప్పుడు ఇక్కడున్నావు. మంచిదే, ఇలాగే ఉండు. భగవంతుడు ఇక్కడి నుండి తీసేసి మళ్ళీ నిన్నింతకంటే ఉత్తమ స్థితిలో ఉంచుతాడనుకో. అప్పుడు పూర్తిగా అసంగుడవై దైవేచ్ఛే జరుగునని అనే ఆత్మార్పణ బుద్ధితో ఉండు. ఏం జరుగునా జరగనివ్వు. నువ్వు మాత్రం నిశ్చింతుడవై ఉండు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.